దావనగిరి ఎరుషలేం నుంచి దేవుని సేవకుడు మన మధ్యలో జాన్ బాబు బ్రదర్ ఉన్నారు. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. Brother has immediately accepted our invitation when we called him, and we are so grateful to the Lord and to our dear brother John Babu also. మేము అడగగానే వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించారు. దాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు, బ్రదర్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. Brother is so closely associated with Bethlehem House of Worship. You may remember whenever we have Holy Convocation or any special event, the whole church will bring from Davanagere to Bagalur to Bethlehem. మరి బ్రదర్ బెత్లెహేంతో కలిసి ఉంటారు ఎంతగానో. ఏదన్నా మన దగ్గర స్పెషల్ మీటింగ్ కానీ పరిశుద్ధ సమాజ కూడికలు లాంటివి ఉంటే సంఘం అంతటినీ తీసుకొని వస్తారు ఇక్కడికి. So also our dear brother Satish, our translator, he left his assembly when I called him for translation. అని అడిగినప్పుడు నేను కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది ఈరోజు. No, left in the sense our Solomon Raju brother has gone there, so brother was willingly accepted our invitation to come and translate. Over to brother John Babu, please. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఐ షుడ్ గో దట్ సైడ్. మీరు ఇట్లా వస్తే బాగుంటుంది. ఓకే, అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. నిద్రపోతున్నారు చాలామంది. దట్స్ ఫైన్. లైక్ మోస్ట్ ఆఫ్ యు ఆర్ స్లీపింగ్. రవి బ్రదరు పోయిన నెలలో బ్రదర్ బెత్లెహేంకి రావాలని చెప్పినప్పుడు, లాస్ట్ మంత్ వెన్ బ్రదర్ రవి ఆస్క్డ్ మీ, బ్రదర్ యూ షుడ్ విజిట్ బెత్లెహేం, నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఐ ప్రేడ్ అబౌట్ ఇట్. ప్రభు నా హృదయంలో ఒక తలంపు పెట్టారు. అండ్ ద లార్డ్ గేవ్ మీ ఎ థాట్ ఇన్ మై హార్ట్. ఏదో వాక్యం తెలుసు కదా అని చెప్పి మనం నిలబడలేము. వీ కాంట్ స్టాండ్ హియర్ జస్ట్ బికాజ్ వీ నో ద వర్డ్. ఆ సందర్భము కొరకై దేవుడు ఏదైనా ఒక వాక్యము లేక ఒక తలంపు మా హృదయంలో పెట్టాలి. ఫర్ దట్ కాంటెక్స్ట్, ఫర్ దట్ పర్టికులర్ మీటింగ్, ద లార్డ్ షుడ్ గివ్ ఎ థాట్ ఇన్ అవర్ హార్ట్ అండ్ మైండ్. నేను పదే పదే ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి వాక్య భాగమును నేను ఆలోచన చేస్తూ వచ్చాను. ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఐ హ్యావ్ బీన్ మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్ ద లార్డ్ హస్ ప్లేస్డ్ ఇన్ మై హార్ట్. తర్వాత మళ్ళా ఇంకొక సందేహము, ఈ అకేషన్ కొరకై ఈ వాక్యమేనా అనే మరలా ఏదో మనసులో ఒక సందేహం ఉంటూ వచ్చింది. Even then I had a second thought, is this the word exactly the Lord want me to share here for this meeting? నిన్న సాయంకాలం వరకు కూడా అట్లనే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉన్నాను నేను. Even till last night I had the same confusion. తర్వాత దావనగిరి నుండి నేను బెంగళూరుకు వచ్చి ఈఎల్ఎస్కి వెళ్ళాను. Then I came from Davangere to Bangalore and went to ELS. ఈఎల్ఎస్లో ఒక పుస్తకాలు అట్లా చూసుకుంటూ వెళ్తున్నాను. ఒక పుస్తకం వైపు నా దృష్టి పడింది. I have been glancing at the books and one book caught my attention. ఆ పుస్తకం పేరు ఏమి అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అనే పుస్తకం అన్నమాట. అది That book's name is Higher Level of Christian Life. క్రైస్తవ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయి, అంతస్తు. దాన్ని చేతికి తీసుకున్నాను. And I picked it up. తర్వాత దాన్ని ఓపెన్ చేశాను. Then I opened it. ఓపెన్ చేస్తే After I opened it, ఈరోజు నేను ఏ వాక్యం చెప్పాలని అనుకున్నానో అదే అందులో ఉంది. The word which I was supposed to share this day, the same I found in that book. తర్వాత నాకెంతో ఒక నిశ్చయత అనేది వచ్చింది. Then I got the confirmation. నేను తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు అని నేను నమ్ముతూ ఉంటున్నాను. So now I strongly believe the Lord will surely speak to you. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? To whom will God speak? ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పి ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకొని ఇక్కడికి ఎవరైతే వస్తారో వారితోనే మాట్లాడతాడు. God will speak to only those who already prayed their house saying, Lord, speak to me in your house. వారే వెళ్ళేటప్పుడు ప్రభువా నాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రములు అని చెప్పుకుంటూ వెళ్తారు. Only those people while returning home they can praise God for speaking to them. నీవు క్యాజువల్గా వెళితే ఏ ప్రయోజనం కూడా ఉండదు. If you come to the house of God casually and then leave casually, it is unprofitable. ఏదో ఆదివారం కదా దేవుని మందిరానికి నేను వెళ్ళాలంటే కుదరదు. Just because this is Sunday,
I should visit the house of God. It doesn't work that way. కాబట్టి నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాను, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం తీసుకొని వెళ్ళాలి. I always say one thing, whenever we come to the house of God, there must be some takeaway. ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళాలి. There must be some takeaway. ముఖ్యంగా దేవుని వాక్యమును మనము తీసుకొని వెళ్ళాలి. More prominently, the word of God we should carry with us. సర్వసాధారణంగా మనం ఎట్లా ఉంటాము అని అంటే, Generally we are like this. ఒక దైవజనుడు అన్నాడు, A man of God said, we are a people of hurry. అంటే మనం ఎప్పుడు కూడా హరిగా ఉంటామంట. we are a people of hurry. తొందరగా. ఆరాధనకు వచ్చేటప్పుడు ఏమో మనం తాబేల్లాగా వస్తామంట. We come to the worship like a tortoise వెళ్ళేటప్పుడేమో చిరుతపులిలాగా వెళ్తామంట. and leave home like cheetah. మన అందరి పరిస్థితి అదే. So all of our state is the same. కాబట్టి మనము సావకాశంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా కూర్చొని మనం దేవుని వాక్యం విందాము. దయచేసి ఆరాధన టైంలో కొంత డిస్టర్బెన్స్ కూడా జరిగింది, మొబైల్ రింగ్ అవుతానే ఉంది, కొంతమంది దాని వైపు గమనం పెట్టడంలే. దయచేసి మీ మొబైల్లో కూడా కొంచెం చూసుకోండి. Prayerfully let us listen to the word of God. At the worship time I have observed some people were taking their calls, so don't do that now. సరే, ఆదికాండము 12వ అధ్యాయము Genesis chapter 12 మొదటి వచనం. verse 1. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం. Genesis chapter 12 verse 1. అందరం కలిసి చదువుకుంటాం. All together please. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనము. Genesis chapter 12 verse 1. అందరం కలిసి All together చదువుకుందాం. please. Now the Lord had యెహోవా, said to Abraham, నీవు లేచి నీ దేశము out of నుండి your country, నీ బంధువుల from your యొద్ద నుండి family, నీ and తండ్రి from your ఇంటి father's నుండి house, బయలుదేరి to a land that I నేను will నీకు show you. చూపించు దేశమునకు వెళ్ళుము. అపోస్తుల కార్యములు Acts 7వ అధ్యాయం. chapter 7. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము Acts chapter 7 1వ వచనము నుండి 4వ వచనం వరకు అందరం కూడా కలిసి చదువుకుందాము. 1 through 4. Let us all read out louder. All together please. అందరూ మనము చదవగలిగిన వాళ్ళే దయచేసి బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదవండి. We all can read, so let us read louder and prayerfully. Then the high priest said, ప్రధాన యాజకుడు these things so? ఈ మాటలు నిజమేనా అని అడిగాను. Brethren and అందుకు fathers, స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, God of glory తండ్రులారా, appeared to వినుడి. Father Abraham మన పితరుడైన when he was in అబ్రహాము Mesopotamia, హారానులో కాపురముండక మునుపు before he dwelt in మెసొపొతేమియాలో ఉన్నప్పుడు and said to him, మహిమగల Get దేవుడు out of అతనికి your country ప్రత్యక్షమై, and from relatives, నీవు and నీ come to a దేశమును land నీ that I will స్వజనమును show you. విడిచి Then he బయలుదేరి came out నేను of the నీకు land of చూపించబోవు Chaldeans దేశమునకు and రమ్మని dwelt in అతనితో Haran. చెప్పాను. And అప్పుడు from అతడు there, కల్దీయుల when his దేశమును father was విడిచిపోయి dead, హారానులో he moved into కాపురముండెను. this land అతని తండ్రి in చనిపోయిన which తర్వాత you now dwell. అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతని తీసుకొని వచ్చెను. దేవుడు చదవబడిన ఈ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. May the Lord bless the scripture portion we have just read, and let us pray. ప్రార్థించుకుంటామండి. ప్రేమగల మా ప్రభువా, మీరు ఇంతవరకు ఇంత ఆరాధనలోనూ ప్రభు బల సమయంలోనూ మాకు తోడుగా ఉంటూ వచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మరి మెయిన్ మెసేజ్లో కూడా మీ వాక్యమును, మీ స్వరమును మేము వినాలని ఆశిస్తూ ఉంటున్నాము. ప్రభువా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని, వాక్యము కొరకు, తర్జుమా కొరకు నిలబడుతున్నటువంటి మీ దాసులు మమ్మల్ని మీ ఆత్మచేత అభిషేకించి మీరే మమ్మల్ని వాడుకుందరని, మరి శ్రద్ధతో విని మీ మాటలను మేము ప్రభా మా హృదయంలో ఉంచుకొని వెళ్ళడానికి సహాయపడుతూ రమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఇక్కడ స్టెఫెను మహాసభ ఎదుట అబ్రహాం గురించి మాట్లాడుతుండేది మనం చూస్తాం. Here we see Stephen talking about Abraham in the Sanhedrin. అబ్రహాముతో దేవుడు, నీవు లేచి నీ యొక్క స్వజనమును విడిచి, నీ దేశమును విడిచి నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. Here God said in verse 3, and said to him, get out of your country and from your relatives and come to a land that I will show you. ఈ మాటలు మాట్లాడేటప్పుడు అబ్రహాము ఎక్కడ ఉన్నాడు అని అంటే కల్దీయుల దేశంలో ఊరు అనే పట్టణంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. When the Lord spoke these words, Abraham lived in the city of Chaldeans, Ur. తర్వాత మనము 11వ అధ్యాయంలో
దేవుడు మరలా అబ్రాహాముతో మాట్లాడేటప్పుడు అబ్రహాము ఎక్కడ ఉన్నాడు అని అంటే హారానులో ఉన్నట్లుగా మనము చూస్తాం. హారానులో ఉన్నట్లుగా మనము చూస్తాము. Chapter 11, when God spoke to Abraham, he lived in Haran. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నీవు నీ స్వజనమును విడువు, నీ దేశమును విడువు, నేను చూపించే దేశానికి వెళ్ళుము అని చెప్తూ ఉంటున్నాడు. God spoke to him very clearly, leave your country and relatives, go to the land which I will show you. అయితే ఇక్కడ ఆదికాండం 11వ అధ్యాయంలో మనము 31వ వచనంలో మనం చూస్తే తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారయ్యను తన కోడళ్ళు తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. Genesis chapter 11:31. And Terah took his son Abraham and his grandson Lot, the son of Haran, and his daughter-in-law Sarai, his son Abraham's wife, and they went out with them from the Ur of Chaldeans to go to the land of Canaan, and they came to Haran and dwelt there. ఇక్కడ తెరహు అబ్రాము భార్యను హారాను కుమారుడైనటువంటి లోతును కుటుంబాన్ని నడిపించుట అనే మాట మనం చూస్తుంటున్నాం. Here we see Terah looked Abraham and his wife and Lot. He led the family. ఇక్కడ తెరహును విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళుము అని దేవుడు చెప్పితే ఇక్కడ తెరహునే అబ్రామును నడిపించే విషయాన్ని దయచేసి గమనించండి. Here we see God said, leave your father Terah and go to the land where I go. But here Terah was leading them. మనము కూడా దేవుని ఆత్మచేత దేవుని వాక్యము చేత నడిపించబడడానికి బదులుగా ఇతర విషయాల ద్వారా మనం నడిపించబడినప్పుడు వచ్చే నష్టము ఇక్కడ మనం చూస్తాము. Here we can see the loss we suffer when we are not led by the word of God and when we are led by the other things. తెరహు ఎందుకు నడిపిస్తున్నాడు అబ్రామును? Why Terah led Abraham? అబ్రహాము ఆ ఒక కుటుంబానికి పెద్ద. Abraham was the eldest of that house. ఆ కుటుంబానికి పెద్ద కాబట్టి ఆ దినాల్లో పెద్దనే కుటుంబ యజమానుడే ఆ కుటుంబాన్ని నడిపించాలి. Because he was the chief of the family, Terah led the family. అంటే అబ్రహాం ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేదానికి బదులుగా తన తండ్రికి ఇక్కడ ప్రాముఖ్యత ఇచ్చేది మనం చూస్తాం. Here we see Abraham, instead of giving prominence to God, he gave prominence to his father. రెండవదిగా ఈ యొక్క అబ్రహాం ఏం చేస్తున్నాడు అని అంటే ఫ్యామిలీ ఎమోషన్స్కు సింపతికి అక్కడ స్థలం ఇచ్చేది మనం చూస్తూ ఉంటున్నాం. Here we see Abraham gave place to family emotions and sympathy. అంటే సింపతి చెడ్డదని నేను చెప్పను, ఎమోషన్ చెడ్డది అని చెప్పను, కానీ I don't blame sympathy or emotions. అదంతా కూడా ప్రేమ ఉంటే అవన్నీ వస్తాయి. When we have love, we find those things. అయితే ఈ మానవ ప్రేమ మానవ సంబంధాలు దేవుని ప్రేమ కంటే దేవునితో సంబంధము కంటే ఎక్కువ కాదు. But the human love and human relationship are not greater than the love of God. చాలా సార్లు మీరు చూడండి, ఎమోషన్స్ ద్వారా సింపతి ద్వారా నడిపించబడతాం. Many a time we are being led by the emotions and the sympathy. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. A girl loved a boy. ఇంటికి వచ్చింది and she came home. ఇంటికి వచ్చి ఆ విషయం అంతా చెప్తాంది. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి లేకపోతే నేను ఉండలేను, మీరు ఆ అబ్బాయినిగా నాకు పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది. And she came home and emotionally blackmailed them, saying, I loved a particular boy, if you don't get him married with me, then I'll commit suicide. తల్లిదండ్రులు ఏం చేశారంటే భయపడ్డారు, కొంచెం సానుభూతి చూపించారు. And parents were afraid and had sympathy. వివాహానికి ఏర్పాట్లు చేశారు, వివాహం అయిపోయింది. They made the arrangements for the marriage and the marriage got over. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయాయి. 1 or 2 years passed. అప్పుడు ఆ అమ్మాయి తన స్నేహితురాలతో చెప్తా ఉంది. Then that friend spoke to her friend. నేను ఆ రోజే చనిపోయి ఉంటే బాగుండేది, నేను రోజు చనిపోతా ఉన్నాను అని చెప్తా ఉంది. That girl said, if I had have been died then it would have been better. Now I die daily. అర్థమైందండి? Got it? నేను వాడు చచ్చిపోతానని చెప్పినప్పుడు నువ్వు సావరా అని చెప్పుంటే బాగుంటుండే, లేకపోతే నేను చచ్చిపోతే బాగుంటుండే. అయితే నేను రోజు చనిపోతూ ఉన్నాను, రోజు అంటే ఎంత నరకము
ఆ అమ్మాయి అనుభవిస్తున్నదో మనం అర్థం చేసుకోవాలి. It would have been better if he died or I died, but we are living and every day I am experiencing hell in my life. చాలాసార్లు మనము అంతే, ఎవరైనా ఎమోషనల్గా మనల్ని బ్లాక్మెయిల్ చేసినప్పుడు లేక ఒక సింపతి మనం చూపించాలనుకున్నప్పుడు దేవుని వాక్యమును దేవుని నడిపింపును దాన్ని మనం పక్కన పెట్టేస్తాం. Many a time if somebody blackmails us emotionally, we keep aside the word of God and the leading of God. కొన్నిసార్లు వ్యాపారాల్లో కూడా అంతే, ఎవరో వచ్చి మనల్ని మన ఎదుట చేతులు జోడించి నా వ్యాపారంలో నష్టమైపోయింది దయచేసి హెల్ప్ చేయనంటే మనం దేవుని చిత్తం దేవుని ఏర్పాటును మనం అడగకుండా వాళ్ళకు సహాయం చేస్తామన్నమాట. Even in business, if somebody comes to us with folded hands and say, I am suffering loss in my business, without consulting God, inquiring with the Lord, we help them out. తమాష ఏమిటంటే, the irony is, మనము చేర్చుకున్న వాడు ఏమో పైకి వెళ్తా ఉన్నాడు, చేర్చుకున్నటువంటి మనం నష్టాల్లోనికి వెళ్ళిపోతాం. whom we join with ourselves, he will prosper and we will incur loss. కారణం ఏమిటి అంటే, the reason being, వాడు ఏదో ఒక ఆలోచనల చేత వస్తాడు, కొన్నిసార్లు చాలా దీనంగా వస్తాడు, చాలా పిటిఫుల్గా వస్తాడు. మనము దేవుని అడగకుండా సంప్రదించకుండా సహాయం చేస్తాం. sometimes he will act very humble and pitiful, and without inquiring with the Lord, we help them out. కాబట్టి ఎన్నడూ కూడా సింపతికి మనం చోటు ఇవ్వకూడదు. అంటే దేవుని వాక్యానికంటే కూడా ఎక్కువగా ఎమోషన్స్కి సింపతికి మనం చోటు ఇవ్వకూడదు. So we should never give place to emotions and sympathy above the word of God. ఈ మాటలు నేను ధ్యానం చేసేటప్పుడు నాకు దైవజనులు బక్సింగ్ అంకుల్ గారు జ్ఞాపకం వచ్చారు. When I was meditating upon these words, I remembered man of God, Brother Baksing. ఆయన కెనడా నుండి ఇండియాకు వాపసు వచ్చిన తర్వాత, when he returned to India from Canada, బాంబే హార్బర్ కు తల్లిదండ్రులు వెళ్తారు. and his parents came to Bombay Harbor. తండ్రి చెప్తాడు, నీ యొక్క భక్తిని నీలోనే ఉంచుకో, ఎవరికి చెప్పొద్దు అని అంటాడు. And his father said, keep your faith to yourself, don't share it with anyone. నీవు గాను వచ్చి అక్కడ నేను యేసుప్రభు నమ్మినాను అని అంటే నాకు గౌరవం పోద్ది అని అంటాడు. And if you come and share with everyone that you believed on the Lord Jesus Christ, I will lose my honor. అప్పుడు బక్సింగ్ గారు అంటారు, లేదు లేదు, ఆయన నా జీవము, ఆయన నా ప్రాణము, ఆయనను నేను దేవుడు కాదు అని నేను చెప్పజాలను, నేను చెప్పాలి, అది నా జీవితము, అది నా లైఫ్ అని ఆయన చెప్తాడు. Then Brother Baksing said, he is my life and breath, I cannot deny him. సో శ్వాస తీసుకోకపోతే ఎట్లా నేను చనిపోతానో అట్లా యేసు ప్రభు గారి గురించి నేను చెప్పకపోతే నేను చనిపోతానని చెప్పాడు. If I die, if I don't breathe, likewise if I don't share about the Lord Jesus Christ, I will die. బక్సింగ్ గారి తండ్రి అంట తన తలపై ఉన్నటువంటి ఆ తలపాగాను, ఆ పేటాను తీసి ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, నాకు ఎంత ఘనత గౌరవం ఉందో అంతా నీ కాళ్ళు దగ్గర పెడతా ఉన్నాను, దయచేసి నన్ను అవమానం చేయొద్దు అని చెప్తాడు. So Brother Baksing's father took out his turban and laid down at his feet and said, I am laying my honor at your feet, please don't put me to shame. తల్లి చెప్తా ఉంది, నీ తండ్రి ఇంత బాధపడతా ఉన్నాడు కదా, నేను 9 నెలలు నిన్ను మోసాను కదా, కన్నాను కదా, పెద్దని చేశాను కదా, ఆయన మాట వినవా, యేసు ప్రభువును దేవుడు కాదు, దేవుడని ఎవరికి చెప్పవా, అట్లా చెయ్యొద్దు అని ఆమె బ్రతిమలాడుతుంది. And even his mother was requesting, I carried you for 9 months and will you not share don't share your faith with anybody else. బక్సింగ్ గారు అంటారు, లేదు లేదు, ఆయన నా ప్రాణము, నీవు నాకు జన్మనిచ్చిన దానివి అయి ఉండొచ్చు, ఆయన నాకు పునర్జన్మ ఇచ్చాడు, ఆయన నాకు పునర్జన్మనిచ్చాడు. Brother Baksing said, you may have given me birth, but the Lord has given me eternal life. ఒక్కసారి ఆలోచన చేయండి, బక్సింగ్ గారు కానీ తల్లి తండ్రి అనే ఒక ఎమోషన్, ఒక సింపతి ఫ్యాక్టర్లోని కానీ వచ్చి కానీ ఉంటే, వాళ్ళతో వెళ్ళి మౌనంగా ఉండి ఉంటే ఈరోజు ప్రపంచమంతటా ఇంత గొప్ప సేవ జరిగేదా? Just think, if Brother Baksing have given place to the sympathy and he had been with your parents, can we imagine this global ministry? ఆ దైవజనుడిని దేవుడు అంతగా వాడుకొని ఉండేటివాడా? Would God have used this man of God so much? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులను దేవుని కంటే గొప్ప చెయ్యొద్దు. Dear children of God, don't exalt men above God. ఏలీకి దేవుడిచ్చినటువంటి హెచ్చరిక ఏంటో తెలుసా? What was the warning given to Eli by God? రండి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1 Samuel chapter 2 29వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుందాము. నాకు కావలసినటువంటి ఫ్రాగ్మెంట్ ఆఖరిలో ఉంది. Verse 29,
we will read all together and I have my fragment at ఏముందంటే అక్కడ నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. and honor your sons more than me. దేవుని కంటే ఏలి ఏం చేశాడు అని అంటే తన కుమారులను గొప్ప చేశాడు. So what did Eli do? He honored his sons more than God. భక్సింగారు లాంటి దైవజనులు ఏం చేశారు అని అంటే తన తల్లిదండ్రుల కంటే, తన భార్య పిల్లల కంటే, లేక తమ ప్రాణము కంటే కూడా దేవుణ్ణి గొప్ప చేస్తూ వచ్చారు. Men of God like Brother Bhakt Singh, they exalted God above their parents, their family and even above their own life. కాబట్టి దేవుని ప్రజలుగా మనము కూడా దేవుని ఆత్మకు మనము లోబడాలి, దేవుని వాక్యమునకు మనం లోబడాలి, దేవునికి మనము ప్రథమ స్థానము ప్రాముఖ్యత ఆయనకు ఇచ్చేవారై ఉండాలి. As children of God, we should submit to the Spirit of God, we should obey the word of God and we should give the preeminence to the Lord. రెండవదిగా నేను అక్కడ గమనించింది ఏమిటి అని అంటే తెరహు ఎవరయ్యా అని అంటే అబ్రామ్ యొక్క ఓల్డ్ నేచర్ అని మనం తీసుకోవచ్చు. Secondly, we can say Terah was the old nature of Abraham. అంటే అబ్రామ్ యొక్క తండ్రి కదా, because he was Abraham's father. అబ్రామ్ కంటే ముందుగా ఉన్నాడు కదా, he was before Abraham. కాబట్టి మనం దాన్ని ఎట్లా తీసుకోవచ్చు అని అంటే తెరహు అబ్రామ్ యొక్క ప్రాచీన స్వభావము అని మనం తీసుకోవచ్చు. So we can understand this as Terah represents Abraham's old nature. అంటే ఈ ప్రాచీన స్వభావము అనేది ఏం చేస్తుంది అంటే దేవుని వాక్యానికి లోబడదు. So this old nature will not obey, submit to the word of God. దేవుని వాక్యమునందు సంతోషించదు. It will not delight in the word of God. ఈ ప్రాచీన స్వభావము ఎప్పుడు కూడా కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క నడిపింపుకు కొద్దిగా డీవియేట్ అవుతుంది, వ్యతిరేకంగా పోతుందని దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. We can see in the word of God this old nature always deviates from the will of God, word of God. కాబట్టి మనము మన శరీరము అంటే ఓల్డ్ నేచర్ ద్వారా మనం నడిపించబడకూడదు, కానీ ఆత్మ ద్వారా నడిపించబడాలి. We should be led by the Spirit but not be carried away by the old nature. అపోస్తల కార్యాల్లో 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే Acts 16 we see. మనకు సమయం లేదు కాబట్టి నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు చూసుకోవచ్చు. To redeem the time, I'll give you the reference. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో Acts 16 దేవుడు పౌలుతో ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు. God spoke very clearly to ఆసియాలో వాక్యం చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను. Holy Spirit 6వ forbade వచనం 16:6 16 verse 6. Now when they had gone through 6 Phrygia and region of Galatia, they were forbidden by the Holy Spirit to గమనించండి ఆ మాట, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. They were forbidden by the Holy Spirit. తర్వాత మనము 7వ వచనము అంటే 6వ వచనంలో ఆఖరి భాగంలో ఏం చూస్తాము అని అంటే వారు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. గమనించండి ఆ మాట. So here we see they tried to go through. అంటే దేవుడు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. Even when God forbade them, they tried to go. అనేక సార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా, మన కుటుంబ జీవితంలో, మన సేవా జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఆటంకపరిచినా కూడా వెళ్ళడానికి మనము ప్రయత్నం చేస్తాము. Many times even in our personal life, family life, ministry life, even when God forbids us, we try to go that way. కాబట్టి దేవుని ప్రజలుగా కొన్ని విషయాలు మనము ఎరగవలసి ఉన్నది. As children of God, we need to know certain things. దేవుడు నిలబడు అంటే మనం నిలబడాలి. When God asked us to remain there, we should remain there. దేవుడు కనిపెట్టు వెయిట్ అంటే మనము అక్కడ మనము కనిపెట్టాలి. When the Lord asks us to wait, we should wait upon him. దేవుడు వెళ్ళు అని చెప్పినప్పుడు మనము వెళ్ళాలి. When the Lord asks us to go, we should go forward. కాబట్టి పౌలు ఇక్కడ నిలబడ్డాడు. అయితే దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యం చేయడానికి ఒక గొప్ప ద్వారం తెరిచాడో మనం చూడండి. When Paul obeyed and stayed there, God opened a door for a great work. అక్కడ కనిపెట్టుకొని ఉన్నారు వాళ్ళు. దేవుడు మరలా నడిపించేంత వరకు కనిపెట్టుకొని ఉన్నారు. Till again the Lord led them, they waited upon the Lord. 10వ వచనంలో
Acts 10వ chapter వచనంలో 16 verse 10. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు, Now after he had seen the vision, దేవుడు సువార్త ప్రకటించుటకు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయము చేసుకుని, గమనించండి ఆ మాట, మేము నిశ్చయము చేసుకుని, concluding that the Lord has called us to preach the gospel to them. గమనించారా, దేవుడు నిలబెట్టాడు, ఇప్పుడు దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. So God asked them to tarry, and now the Lord himself is leading them. కాబట్టి దేవుడు నిలబెడుతున్నాడు అనే నిశ్చయత మనకు కావాలి. So we should have the assurance that the Lord is asking me to stay back here. ఆ దేవుడు వెయిట్ చెయ్యి అని చెప్తున్నాడు అనే నిశ్చయత మనకు కావాలి. So we should have the confirmation that Lord is asking me to wait here. దేవుడు నడిపిస్తున్నాడు అనే నిశ్చయత మనకు కలగాలి. We should have the assurance of the Lord's leading. ఆ నిశ్చయత కలిగేంత వరకు దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుకొని ఉండాలి. Till we have that assurance, we should be waiting upon the Lord. దాని తర్వాత ఏమైంది? Then what happened? దేవుడు వారిని ఫిలిప్పి పట్టణానికి నడిపించారు. Then Lord led them to the city of Philippi. ఈ యొక్క ఫిలిప్పి పట్టణము యూరోపులకు లోపలికి వెళ్ళడానికి అది గేట్వే అన్నమాట. So the Philippi city was gateway into the continent of Europe. మీరు చూడండి, ఈ ఫిలిప్పి పట్టణం ద్వారానే అపోస్తలులైనటువంటి పౌలు ఆయన బృందము ఆ ఒక యూరోప్ ఖండంలోనికి వెళ్తారు. And through Philip, Paul and his team entered into Europe. ఆసియాలో నుండి సువార్త యూరోప్ ఖండంలోనికి వెళ్తా ఉంది. From Asia, the gospel has been entered into Europe. అక్కడ యూరోప్ లో ఉన్నటువంటి వారు చాలా మంది వెస్ట్ లోనికి వెళ్తా ఉన్నారు. And from Europe they went to west. దేవుడు ఎంతో గొప్ప కార్యమును చేసేది మనం చూస్తాం. We can see God doing great work here. చూడండి, దేవుడు ఒక ద్వారము తెరిచేంత వరకు వారు అక్కడ కనిపెట్టుకొని ఉన్నారు. They have been waiting till the Lord opened a great door for them. దేవుడు వారికి ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఒక పరిస్థితులను సిద్ధపరుస్తున్నాడు. God has been preparing a certain place, certain conditions for them. అంత మటుకు కాదు, అక్కడ మనుషులను సిద్ధపరుస్తా ఉన్నాడు. Not only that, he also prepared some people over there. అంత మటుకు కాదు, పౌలు వాళ్ళ బృందము దేవుని వాక్యమును బోధించినప్పుడు అనేకులు రక్షించబడ్డారు, సంఘము ఆరంభమైంది. Not only that, when Paul and his team preached the gospel, many were saved and a church was planted there. ఈ యొక్క ఆసియా ఖండములో సువార్త జరగడానికి యెరూషలేము ఏ రీతిగా కారణమో, how Jerusalem was used as a reason for gospel in the continent of Asia, యూరప్ అంతటికి కూడా సువార్త వెళ్ళడానికి ఫిలిప్పి పట్టణము, అక్కడ ఉన్నటువంటి సంఘము కూడా ఒక కారణము. the Philippi city and the church was a reason to the gospel to spread across Europe. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయము ఏమిటి అని అంటే, అబ్రహాము దేవుని నడిపింపు కొరకై కనిపెట్టుకొని లేడు. Here we need to notice, Abraham did not wait upon the for the leading of the Lord. అబ్రహాము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం లేదు. Abraham was not led by the spirit of the Lord. అబ్రహాము పరిస్థితుల ద్వారా నడిపించబడుతున్నాడు. Abraham was led by the surroundings. అబ్రహాము ఎమోషన్స్ ద్వారా నడిపించబడుతున్నాడు. And he was carried away by the emotions. అబ్రహాము సింపతి ఫ్యాక్టర్స్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. Abraham had sympathy factor in his life. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, రెండు విషయాలు మీ గమనానికి నేను తీసుకొని వస్తాను. Then I would like to bring two things to your notice. రండి, మరలా మనము 11వ అధ్యాయానికి వస్తాము. ఆదికాండం 11వ అధ్యాయం. Genesis chapter 11. ఆదికాండం 11వ అధ్యాయం అండి. Genesis chapter 11. 31వ వచనము ఆఖరి మాట నేను చదువుతాను. 31 last portion. అక్కడ మనం ఏం చూస్తాము అని అంటే, వారు హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. And they came to Haran and dwelt there. మీరు దయచేసి ఆ నివసించిరి అనే మాట నోట్ చేసుకోండి. Kindly underline dwelt there. అంటే దేవుడు వారిని కానానుకు నడిపిస్తున్నాడా, లేకపోతే హారానులో నివసించేదానికి నడిపిస్తున్నాడా? Was God leading them to Canaan, or was he leading them to Haran to dwell there? ఎక్కడికి నడిపిస్తున్నాడు దేవుడు? Where was he leading them to? దేవుడు చూపించే దేశం ఏది? హారాన్ పట్టణం కాదే. It was not Haran city which God was showing them. దేవుడు వారిని నడిపించేది హారాన్ పట్టణానికి కాదే. Not to the city of Haran God was leading them. వారు ఎందుకు అక్కడ నిలవబడ్డారు అని అంటే, why did they dwell there? ఎప్పుడు శరీరం అనేది మనల్ని నడిపిస్తుందో, when the flesh leads us, ఎప్పుడైతే ఎమోషన్స్ మనల్ని నడిపిస్తాయో, when the emotions carry us, ఎప్పుడైతే సింపతి ఫ్యాక్టర్స్ మనల్ని నడిపిస్తాయో, when the sympathy factor leads us, ఎప్పుడైతే మన ప్రాచీన స్వభావం అనేది మనల్ని నడిపిస్తదో, when the old nature leads us, మార్క్ మై వర్డ్స్, mark my words, దయచేసి అక్కడ మీకు
ప్రోగ్రెస్ అనేది ఉండదు, కానీ మీరు అక్కడే నిలబడిపోతారు. There will be no progress, but you will be stagnant there. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో ప్రోగ్రెస్ అనేది కనపడడం లేదు. In many a Christian life, we don't see progress. రక్షించబడి అనేక సంవత్సరాలు అయి ఉండొచ్చు, It has been many years they would have been saved. అనేక సంవత్సరాలుగా ఆరాధనకు వస్తూ ఉండొచ్చు, Many years they have been worshipping. అనేక సంవత్సరాలుగా వాక్యం చదువుతూ ఉండొచ్చు, From many years they might be reading the word. అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటూ ఉండొచ్చు, From many years they might be hearing the word of అనేక God. సంవత్సరాలుగా నేను కూడా దేవుని వాక్యం బోధిస్తూ ఉండొచ్చు. From many years I may be preaching the word of God. అయితే ఎంతవరకు నేను ఆత్మీయంగా పురోభివృద్ధి చెంది ఉన్నాను? But what is my spiritual progress? వారిని ఏమంటారు అని అంటే What do we call them? బిట్వీనర్స్ అని అంటారు. అంటే వారు ఇప్పుడు ఊర్లో లేరు, కానాన్లో లేరు, ఎక్కడున్నారయ్యా అని అంటే మధ్య భాగంలో ఉన్నారు. They are called betweeners. They are neither in Canaan. మీరు గమనించినారా మాట? Have you noticed this word? వారు ఎక్కడున్నారండి? Where did they dwell? ఎక్కడున్నారు? Where did they dwell? చెప్పండి, ఎక్కడున్నారు? Where? వారు ఊర్లోనూ లేరు. They are not in their destination. అంటే ఊరు అనేది ఆరంభము. Ur of Chaldeans. ఊరు అనేది వారి యొక్క ఆరంభము. Ur of Chaldeans was their beginning point. ఏమండి, ముగింపులో వాళ్ళు లేరు, But their వాళ్ళ డెస్టినేషన్ లో లేరు. They did not reach the destination, the end point. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటే, Where did they live? చెప్పండి, ఎక్కడున్నారు? Where? హారానులో ఉన్నారు. They lived in Haran. ఎంతమంది లేరండి ఈ దినాల్లో. Nowadays, how many people we see there? మనం గమనించినట్లయితే When we notice, ప్రతి స్థానిక సంఘము ఈ ఒక పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. every local church is facing this problem. ప్రతి స్థానిక సంఘము, Every local church. అట్లా వారు లోకస్తులు కాదు, అట్లా వారు పరలోక సంబంధులు కూడా కారు. They are not fully worldly people, nor they are fully heavenly people. అలాంటి వారి ద్వారానే దేవుని నామానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. God's name is blasphemed because of those people. కాబట్టి ఇక్కడ మనము ఈ బిట్వీనర్స్ చాలా మంది ఉండేటట్లుగా మనము చూడగలం. So we can find many betweeners. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథంలో కూడా నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు అనే మాట ప్రభు చెప్పారు. In Revelation the Lord said you are neither hot nor cold. అంటే చల్లగా అనేది మనము రక్షించబడనటువంటి స్థితిని చూపిస్తుంది. Cold, unbelievers. అయితే వెచ్చగా ఉండేది మన పురోభివృద్ధిని అది చూపిస్తుంది. Hot means progress. అంటే నులివెచ్చనితనం అనేది అది మధ్యస్థలము అని మనం గమనించాలి. Betweeners are lukewarm. చూడండి, చల్లగా ఉండడము అని అంటే రక్షించబడని వారుగా మనం తీసుకోవచ్చు. When we were unsaved. ఇప్పుడు వెచ్చగా ఉన్నటువంటి వారిని మనము పురోభివృద్ధి చెందేవారుగా మనం తీసుకో. నులివెచ్చని వారు ఎవరు అని అంటే ఈ మధ్య మార్గమును ఎంచుకున్నటువంటి వారు. Those who progress are called hot, but there are betweeners also. తర్వాత శరీర సంబంధులు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటున్నాము. కార్నల్ believers. అంటే వారు కూడా ఎలాంటి వారు అంటే బిట్వీనర్స్ అనే మనము తీసుకోవాలి. So carnal believers are betweeners. ఎందుకు చెప్పండి? Why? మనం రక్షించబడక మునుపు మనము ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులము. Before we were saved, we were natural men. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులం. We were natural men. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. Now the Holy Spirit is indwelling us. ఇప్పుడు మనము ఆత్మీయులు కావాలా అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. God desires that we should be spiritual. అంటే ఇప్పుడు మనం ప్రకృతి సంబంధమైన మనుషులము కాదు. Now we are not natural men. తర్వాత ఆత్మ సంబంధులమైన మనుషులము కాదు. Not even spiritual men. ఏ సంబంధులు మనము? Then what are we? మధ్య మార్గమును ఎంచుకున్నాము. The betweeners. వారిని ఏమంటారంటే కార్నల్ పీపుల్. They are called carnal believers. గమనించినారా? Have you noticed? ప్రతి స్థానిక సంఘంలో సమస్య ఎవరి ద్వారా అనంటే ఎవరి ద్వారా? కార్నల్ పీపుల్ ద్వారా. In every local church we have problems through this carnal people. ప్రతి లోకల్ చర్చ్ ఈ సమస్య ఎదుర్కొంటా ఉంది. Every local church is facing this problem. అంత మటుకు కాదు, మీకు ఇంకొక స్థితిని మీకు చూపిస్తాను. Not only that, one more state I will show you. మీరు ఆదికాండం 12వ అధ్యాయంలోనికి వస్తే Genesis 12. అక్కడ 8వ అధ్యాయం మనం అందరం కలిసి చదువుకుందాం. Verse 8. ఆదికాండము 12వ అధ్యాయం. Genesis chapter 12. 8వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. Verse 8 all together please. అక్కడ ఒక వర్తమానం దేవుడు మనకి ఇస్తా ఉంటున్నాడు. The Lord is giving us a message here. 12వ అధ్యాయం 8వ వచనము. 12:8 and he moved from there. అక్కడ అందరం కలిసి చదువుకుందాం. All together please. మీరు చదవాలి అన్నప్పుడు మీరు బిగ్గరగా చదవండి. So please read out louder.
అక్కడ నుండి And he moved అతడు from బయలుదేరి there to the mountain east of బేతేలుకు Bethel, తూర్పునున్న కొండకు చేరి and he pitched his పడమటనున్న tent with బేతేలు Bethel తూర్పునున్న on the west, హాయికి and Ai మధ్యను on the east. గుడారము వేసి There he అక్కడ built an altar to యెహోవాకు the Lord, బలిపీఠమున కట్టి and called on the name యెహోవా of the Lord. నామమున ప్రార్థన చేశాను. అక్కడ కూడా మధ్యను గుడారము వేసి అనే మాట మనం చూస్తుంటున్నాం. So here in the between he pitched his tent. ఏముంది అవతలేముంది ఇవతలేముంది? On one side what do we find, and on the other side what do we find? ఒకవైపేమో బేతేలు ఉంది, అది దేవుని మందిరము అని మనం చూస్తాం. On one side Bethel, that is the house of God. ఇంకొక వైపేమో హాయి ఉంది, అది కుప్ప తొట్టి అని మనం చూస్తాం. On the other side it is a trash. ఇంగ్లీష్ లో మనము హీప్ ఆఫ్ రూయిన్స్ అనే మాట మనం అక్కడ చూడొచ్చు. Heap of ruins. అంటే దాన్ని లోకానికి మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. That speaks of the world. ఇప్పుడు బేతేలేమో దేవుని మందిరము. Now Bethel is house of God. అయితే హాయి మనం చూస్తే కుప్ప, హీప్ ఆఫ్ రూయిన్స్ అనే మాట మనం చూస్తాం. Ai is heap of ruins. అంటే ఒకటేమో తూర్పుకుందంట, ఒకటేమో పడమటుకున్నదంట. One is on the east, the other is on the west. అంటే నీకు ఏది కన్వీనియంటో దాన్ని నువ్వు తీసుకోవచ్చు అనమాట. So whichever is convenient you can pick it up. అంటే ఆదివారాల్లో బేతేలు తీసుకోవచ్చు, On Sunday you can take Bethel, మిగతా రోజుల్లో హాయి తీసుకోవచ్చు. on the other day of the week you can pick up Ai. అది మన పరిస్థితి. That is our situation. మన భక్తి దేవుని సన్నిధిలో కనపడినప్పుడే, లేక దేవుని సన్నిధిలో మనం గడిపేటప్పుడే కనపడుతుంది. కానీ మిగతా రోజుల్లో సోమవారం నుండి శనివారం రాత్రి వరకు ఆ భక్తి మనలో కనపడదు. Our faith, our godliness seen only in the house of God. On Sunday, from Monday to Saturday, that's unseen. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉందా? Today, if you are in such a situation, నువ్వు దేవుని కొరకు మట్టుకే ఉంటున్నావా, లేకపోతే సాతాను కొరకు, లోకం కొరకు కూడా ఉంటున్నావా? are you wholly living for God, or you are also living for the world and the Satan? నీవు దేవుని కొరకు మట్టుకే నీవు ఉండగలవు, కానీ నీవు బిట్వీనర్గా ఎన్నడూ కూడా ఉండలేవు. You can only live wholly for the Lord, but you cannot remain as a betweener. అదే మనం చూసేది. The same thing we find here. మధ్య మార్గమును దయచేసి ఎంచుకోవద్దు. Do not choose to be a betweener. కాబట్టి అక్కడ ఇంకొక పరిస్థితి ఏం జరిగింది అని అంటే, There arose one more situation. ఆ మాట మనం చూసుకొని మనం ముగించుకుంటాము. We look into this and then close. అక్కడ మరణము కూడా సంభవించింది. And there was also death. అక్కడ మరణం సంభవించింది. There was also death. ఎవరు మరణించారు? Who did die? ఎవరైతే అబ్రహామును నడిపిస్తూ వచ్చాడో ఆ వ్యక్తే మరణించాడు. The person who led Abraham, the same person, he died. అంతవరకు దేవుడు మాట్లాడలేదు. Till then God did not speak to him. తేరహు మరణించిన తర్వాతనే దేవుడు అతనితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. Only after Terah died, God started speaking to Abraham. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, Dear brother and sister, తెరహు అంటే అర్థం ఏమిటో తెలుసా? Terah means, the meaning is స్టేషన్ లేక డిలే అని అర్థము. station or to delay. నిలబడుట లేక ఆలస్యము అని అర్థము. To delay. నీ ఆత్మీయ జీవితంలో దేవుని విషయాలు నీవేమన్నా డిలే చేస్తున్నావా, లేకపోతే నిలబడిపోయి ఉంటున్నావా, ప్రోగ్రెస్ లేనటువంటి ఒక స్థితిలో ఉంటున్నావా? In your state, have you become stagnated? Is there no progress in your life? Are you delaying? నీ జీవితంలో తెరహు అనే వ్యక్తి కావచ్చు, తెరహు అనే పరిస్థితి కావచ్చు, తెరహు అనే ఎమోషన్ కావచ్చు, తెరహు అనే విషయాలు నీ జీవితంలో కానీ ఉంటే దేవుడు నీతో మాట్లాడడు. God will not speak to you if you have in your life, if he can find a person like Terah or a situation like Terah, he will not speak to you. దేవుడు నీతో మాట్లాడడం లేదా? Is God not speaking to you? నేను దేవుని వాక్యం చదువుతున్నానని మీరు చెప్పొచ్చు. You may say, I am reading the word of God. దేవుని వాక్యం నేను వింటున్నాను అని చెప్పొచ్చు. You may say, I am listening to the word of God. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. My question is, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? has God been speaking to you? చాలా సార్లు నువ్వు వాక్యం చదువుతాము, కానీ ఏదో ఒక వాక్యము నీ హృదయంలో రిజిస్టర్ కాదు. Many a time you read the word of God, but that word is not getting registered in your heart. అనేక సార్లు దేవుని వాక్యం వింటావు, కానీ ఏదో ఒక వాక్యం నీ హృదయంలో రిజిస్టర్ కాదు. Many a time we hear the word of God, but it's not getting registered in your heart. ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, ఎప్పుడు నీవు దేవుని స్వరాన్ని స్పష్టంగా వింటావు అని అంటే, when God will speak to you and you can clearly hear the voice of the Lord. నీలో ఉన్నటువంటి, నిన్ను నడిపిస్తూ ఉన్నటువంటి, నిన్ను అక్కడే నిలబెట్టినటువంటి, నీవు పురోభివృద్ధి చెందకుండా నిన్ను ఆటంకపరిచే
ఆ ఒక తెరహు చనిపోయినప్పుడే నువ్వు చెప్పగలవు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. Only when that Terah in your life, who is causing you to delay, who has made you stagnant, and who has caused become a stumbling block for your progress, only if he is removed, God will speak to you. ఈరోజు చాలామంది వాక్యం చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, వాక్యం బోధిస్తున్నాము, స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడినాడు అని మనము చెప్పగలమా? Today, many of us are reading the Word of God, listening to the Word of God, and preaching the Word of God. Can we say with confidence that the Lord has been speaking to me? ఆ రోజులు ఉండేవి. ఆరాధన ముగించుకొని ప్రజలు బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు అని చెప్పి ఒకరొకరు సంభాషించుకునేటి వాళ్ళు. In the past, believers used to speak to each other saying, today the Lord had spoken to me. ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడాడు అని మాట్లాడుకునేటి వాళ్ళు. When two believers had a conversation, they used to speak with each other, what did God speak to you today? ఒకరేమంటున్నారు, దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నారు. One person is saying, the Lord has spoken to me. ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, వాక్యం గురించే మాట్లాడేటివారు. మరి the other person is to ask, is God speaking to you? They were only discussing about the Word of God. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? Do we have that situation today? ఈ మధ్య దేవుడు నీతో ఏమైనా మాట్లాడుతున్నాడా? In the recent past, did God speak to you anything ఈ at all? మధ్య దేవుడు నీతో ఏమీ మాట్లాడడం లేదు అని అంటే నీలో ఉండే తెరహు చనిపోయేంత వరకు దేవుడు కనిపెట్టుకొని ఉన్నాడు, వేచి ఉన్నాడు. If the Lord has been not speaking to you, the reason is He is waiting that Terah in your life should be slain. మీరు గమనించండి, లోతు అబ్రాముతో ఉన్నంత వరకు కూడా దేవుడు మాట్లాడలేదు. If you see, as long as Lot was with Abraham, God did not speak to him. ఆదికాండం 13వ అధ్యాయం ముగించుకుంటాం మనము. ఆదికాండం 13వ అధ్యాయము Genesis 13, 14వ వచనం, verse 14. ప్రార్థన పూర్వకంగా మనం చదువుకుందాం. Prayerfully let us read it చూడండి, out. ప్రతి మాట కూడా మనకు ఎంత అవసరమో దయచేసి గమనించండి. Here we see the necessity of each and every word for us. 13వ అధ్యాయము 14వ వచనము, 13, verse 14. అందరం కలిసి చదువుకుంటామండి. All together please. And the Lord said to లోతు Abraham, అబ్రామును after God had separated విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఆ ఫ్రాగ్మెంట్ పట్టుకోండి. So catch or mark those words. ఏమంటున్నాడు? లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడు అక్కడ? నీ కన్నులెత్తు, నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు చూడు, దక్షిణపు తట్టు చూడు, తూర్పు తట్టు చూడు, పడమర తట్టు చూడు. Lord spoke to Abraham when he got separated from Lot and said, lift up to your eyes and look from the place where you are, northward, southward, eastward and westward. కాబట్టి మనము దేవుని వాక్యానికి కానీ మనం చోటిస్తే, if we give place to the word of God, ప్రభువా నాతో మాట్లాడు అని కానీ మనం అడిగితే, if we can ask Lord speak to me, ప్రభువా నాలో ఉండే ఆ తెరహు కొరకు నేను చనిపోయేదానికి, తీసివేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కానీ మనం చెప్పగలిగితే, if we can say Lord I am ready to slain or remove the terror in my life, దేవుడు మనకు రెండవ ఛాన్స్ కూడా ఇస్తాడు. the Lord will surely give us the second chance. కాదండి, మన దేవుడు మనకు రెండవ అవకాశం కూడా ఇస్తాడు. Our Lord will grant us second chance. దేవుడు మొట్టమొదటగా ఊర్లో ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడాడో అదే మాట మీరు గమనించండి, అదే మాట మరలా హారానులో తెరహు చనిపోయిన తర్వాత అదే మాట మాట్లాడాడు. ఒక్క ఫుల్ స్టాప్ కూడా దేవుడు వేరు చేయలేదు. The same words when God spoke to Abraham when he was in the Ur of Chaldeans, the same words the Lord also spoke to Abraham in Haran. There was not even a comma or full stop change there. దేవుడు పదే పదే ఒకే మాట, ఒకే విషయము నీతో మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏమిటి? మొదట దేవుడు మాట్లాడినప్పుడు నీవు విధేయత చూపించలేదనే కదా అర్థము. If the Lord keeps on repeating the same old words, that does mean that you did not obey him in the first place. ప్రతి మీటింగ్కి నువ్వు వచ్చినప్పుడు when you come to every meeting, అదే మాట మాట్లాడుతున్నాడంటే అర్థం ఏమిటి? గతంసారి నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఇదే మాట మాట్లాడినప్పుడు నీవు లోబడలేదు కదా. If the Lord has been speaking to the same word again and again, that means previously you did not obey him. ప్రియమైనటువంటి వారలారా, ఎక్కడ మనము ముందుకు వెళ్ళనీయకుండా, పురోభివృద్ధి చెందకుండా మన జీవితంలో తెరాహు ఎవరైతే ఉన్నారో వారిని మనం చంపుకోవాలి. Dearly beloved, we need to kill the terror in our life who is
causing, who has become an obstacle for our progress. లేకపోతే ఏమవుతుంది? Then what will happen? ఏమండి? నిదానంగా 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 మరణం అనేది వస్తుంది. Slowly and slowly death will creep in. ప్రతి సంఘములో కూడా ఎక్కడ మనం దేవుని వాక్యానికి విధేయత చూపించమో వాక్యము జీవంలోనికి నడిపిస్తుంది, వాక్యము వెలుగులోనికి నడిపిస్తుంది. ఎక్కడ వాక్యానికి చోటు లేదో అక్కడ మరణము నిదానంగా వచ్చేస్తుంది. So the word will lead you into life. Wherever there is no word, slowly the death will creep in. ఈరోజు అనేక సంఘాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో మీరు చూడండి, వారు దేవునికి కాకుండా అన్నిటికీ స్థానం ఇచ్చారు, అన్నిటికీ స్థలం ఇచ్చారు. ఈరోజు వారు ఎంత పతనావస్థలోనికి వచ్చేసారో మీరు గమనించండి. If you look at the Western countries, they did not give place to God, but they gave place to everything. Now we can clearly see their downfall. ఈరోజు దేవుని వాక్యానికి క్రైస్తవ ప్రపంచంలోనే స్థానం లేదు. In the Christendom, the Christian world today has got no place for the word of God. ఎవరైతే ధైర్యముగా దేవుని వైపుకు తిరగండి అంటే వాళ్ళని రాళ్ళతో కొడుతున్నారు. If somebody boldly proclaims to turn to God, they are stoning them to death. ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టండి అని అంటే గన్నులతో కాలుస్తా ఉన్నారు. And if they ask them to leave sin, they are being shot out. ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని అంటే వాళ్ళని జైల్లో పెడతా ఉన్నారు. And if somebody is proclaiming do not go against the word of God, they are being put in jail. ఎక్కడ దేవుని వాక్యము లేదో అక్కడంతా కూడా చీకటి మరణం అనేది తాండవిస్తుంది. Wherever there is absence of the word of God, there will only be darkness and death. ప్రభు మాట్లాడేటప్పుడు కూడా 7 సంఘాలతో మాట్లాడేటప్పుడు గత వారము అంతోని రాజ్ బ్రదర్ చెప్పేది కూడా నేను విన్నాను. When the Lord spoke to the 7 churches, ఎఫెసీ సంఘముతో స్టార్ట్ అయ్యి మొదటి ప్రేమను వాళ్ళు కోల్పోయిన తర్వాత మీరు చూడండి, నిదానంగా 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 జీవించుచున్నావనే పేరు మట్టుకు నీకు ఉన్నది, అయితే నీవు చెప్పండి, అయితే నీవు మృతుడవు అనే మాట ప్రభు నోట్లో నుండి వచ్చింది. So in the Ephesians we see they have lost their first love, and if we go further they say for name's sake you are living but actually you are dead. గమనించండి, ఎఫెసీ సంఘంతో స్టార్ట్ అయినది ఎక్కడికి వెళ్ళింది అని అంటే లవొదికయ ఒక సంఘం దగ్గరికి వచ్చేసింది. Notice this, it started with Ephesian church and ended up in Laodicea church. లవొదికయ సంఘం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే the wretchedness of Laodicea church is ప్రభు వాళ్ళ జీవితంలో లేడు. The Lord was absent in their lives. బయట నిలబడి నేను తట్టుచూ ఉన్నాను. ఎవరికండి? మన సువార్తకు పోతే అన్యులకు చెప్తాం మనం ఆ మాట. The Lord stood outside and knocking the door. Actually we preach this to the outsiders when we preach the gospel. వాస్తవానికి ప్రభువు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. Actually those words were meant to the church. ఏమంటున్నాడండి? What did he say? ఎఫెసీలో మనం గమనిస్తే మొదటి ప్రేమ వాళ్ళు కోల్పోయారు. In Ephesian church they lost their first love. అక్కడ నుండి మీరు చూడండి డౌన్ 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 అవుతూ వచ్చారు. ఆఖరికి ప్రభువునే వాళ్ళ జీవితాల నుండి బయట పెట్టేశారు. From there on their downfall started step by step downward, and finally they threw the Lord outside the church. నీ విషయంలో కూడా అది నెరవేరుతుంది, నా విషయంలో కూడా అది నెరవేరుతుంది. The same situation can happen even in your life or even my life also. దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే, our Lord is such a gracious God. మొదటిసారి అబ్రహాము అవిధేయుడైనప్పుడు అనేక సంవత్సరములైన తర్వాత, అనేక అనుభవములైన తర్వాత, అనేక నష్టములైన తర్వాత, మరణము కూడా సంభవించిన తర్వాత అదే మాట దేవుడు నొక్కి చెప్తూ ఉన్నాడు. So firstly, initially when God spoke to Abraham, and when he disobeyed and there was much failure and there was even death, after so many years the Lord is repeating the same promise or words. ఒక్క విషయం మనం ప్రార్థన చేసుకోవాలి. We need to pray for one thing. ప్రభువా, నేను ఇంతకాలము పరిస్థితుల ద్వారా, ఎమోషన్ ద్వారా, సింపతి ద్వారా, మనుషుల ద్వారా నేను నడిపించబడ్డాను. దేవా, నేటి నుండి ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నేను నడిపించబడాలి. Lord, thus far I have been carried away with people, sympathy, emotions and circumstances, but from now on I want to be led by your word, your spirit and by you. ఆ రీతిగా నేను నడవని కారణం చేత, అవిధేయత చూపించిన కారణం చేత జరిగినటువంటి ఈ ప్రోగ్రెస్ లేని తనము అక్కడ నిలబడిపోయారు కదా ప్రభా, ఆ అనుభవంలో నేను ఉన్నాను, నన్ను క్షమించు. Lord, I am in the experience of no progress in my life.
because I was disobedient, kindly help me. ప్రభువా మరణము లోపలికి వస్తూ ఉంది, ప్రభువా నాకు జీవము కావాలా, ఆ జీవము సమృద్ధి జీవము కావాలా. Lord, the death has been creeping in my life. Now I want life in abundance. ఎవరైతే జీవమును కోరుకుంటారో వారికి జీవమునిస్తాడు. Those who seek life, the Lord will grant them life. ఎవరైతే నడిపింపును కోరుకుంటారో వారికి నడిపింపునిస్తాడు దేవుడు. Those who seek leading, the Lord will give them leading. ఎవరైతే తగ్గించుకుంటారో లోపడతారో వారిని మరలా రెండవసారి మాట్లాడి నడిపించే దేవుడై ఉంటున్నాడు. Those who are humble and obedient, again a second time, the Lord will speak to them and He will lead them forward. కాబట్టి ఈ విషయంలో దేవుడు మనకు సహాయం చేయనుగాక. May the Lord help us in this regard. నీవు ఊర్లోనే ఉండిపోవద్దు. Don't remain back in the Ur of Chaldeans. అక్కడ నుండి వచ్చిన తర్వాత హారాన్లో ఉండిపోవద్దు. And after leaving Ur, don't dwell in Haran. హారాను అనుభవం నుండి కానాను అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. The Lord is pleased to lead you from the experience of Haran to the experience of Canaan. దేవుడు ఆ రీతిగా సహాయం చేయనుగాక. May the Lord help us so. Thank you, brother. We praise God for the way the Lord has spoken to each one of us from the life of Abraham this morning. Let's now commit the word into the house of the Lord, in the hands of the Lord. Shall we pray? Gracious God, our loving Heavenly Father, Lord Jesus, we worship you and praise you, Master. Thank you, Lord, for the word which has been given to each one of us, Lord. Yes, Lord, the Thera may die in our lives. Yes, Lord Jesus, you have called us to progress in our spiritual journey, not to get struck in between. Yes, Lord, you have called Abraham to go towards the promised land Canaan, and same calling has been given to each one of us, Lord, that we may continue to abide in your word, listen to your still small voice, and Lord, be progress in our spiritual journey, which thou hast destined for us, Lord Jesus. Lord, give us the grace that you are standing outside and knocking at the door, Lord, but we want you to come into our heart, listen to your still small voice, so that we will continue to keep walking in your ways. Thank you for bringing our dear brother also. Thank you for the way thou art using him so mightily in Davanagere and many other places. Continue to watch over him, guard him, protect him, and Lord, every grace may be given unto him, Lord, so that he will continue to serve you in the days to come. With thanksgiving, we offer this prayer in the most precious and matchless name of our Lord and Savior Jesus Christ. Amen. Now we'll all stand and sing.